తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ మృతి చెందారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది రాత్రి నుంచి కూడా. సో ప్రస్తుతం ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు మరింత సమాచారం. నవీన్ చెప్పండి, ఓ పక్కన ఆర్టీసీ కార్మికులు ఈ రోజు అపాయింట్మెంట్ డే కావాలంటూ కూడా డిమాండ్స్ చేస్తున్నారు, మరో పక్కన చర్చలు ఉండబోతున్నాయి. ఓ పక్కన ఓవరాల్ గా ఈ రోజు ఇటు ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంబంధించి అదేవిధంగా ఈ రోజు బంద్ కూడా ప్రకటించారు. ఏ విధంగా ఉండబోతుంది? మనం చూడొచ్చు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ 3 రోజుల వరకు కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు మూడో రోజు చెప్పుకోవచ్చు. నిన్న రెండో రోజే ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న శంకర్ గౌడ్ వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని నిరసనగా ఏదైతుందో జేఏసీకి సంబంధించినటువంటి జేఏసీలో కీలక పాత్ర పోషిస్తున్న శంకర్ గౌడ్ ఒక పక్క ప్రభుత్వం సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ఆర్టీసీ బస్సుల ఎయిర్ బస్సులతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ప్రైవేటు డ్రైవర్లతో నడుపుతూ ఉండడంతో కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యాత్మక ప్రయత్నించారు. ఆత్మహత్య ప్రయత్నించిన నేపథ్యంలో కొద్దిగా 60-70% కూడా మొత్తం కూడా పెట్రోల్ పోసుకోవడంతో ఒళ్ళు కాలిపోయింది. తను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో రాత్రి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న చనిపోయినప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన చనిపోలేదు, ఆయన బాగానే ఉన్నాడని చెప్పేసి కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆయన చనిపోయాడు, కుటుంబ సభ్యులు కూడా నిర్ధారణ చేసినట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఆయన చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఆయన చనిపోయాడని తెలిసిన కాంచి, ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా డిపోల వద్ద కూడా భారీ పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక ఉధృతకు దారితీసిందని చెప్పుకోవచ్చు ఈ సంబంధించిన ఆర్టీసీ సమ్మె. ఎప్పుడు కూడా అంటే గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా రెండో రోజు సమ్మె అనేది ఎక్కడ కూడా ఉధృతకు దారి ఎక్కడ తీయలేదు. కానీ ఈసారి జరుగుతున్న సమ్మె ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రెండో రోజే ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డ్రైవర్ అమాయక డ్రైవర్ చనిపోయాడు. అంతేకాకుండా మరో డ్రైవర్ కూడా నిన్న నల్గొండ జిల్లాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఏదంటే ప్రధానంగా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు సంబంధించిన డిమాండ్స్ 32 డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వమే మేము పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఆర్టీసీ సంబంధించిన ఆ కార్మికుల బాధలు ఏదైనా సరే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏమైనా సరే తీరుస్తామని చెప్పారు. మేము అవే డిమాండ్లు అడుగుతున్నాం, ఆ డిమాండ్లు అడుక్కుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా గత 2.5 ఏళ్ళు అవుతుంది, 2.5 ఏళ్ల కాంచి కూడా అడుక్కుంటూ వస్తుంటే వాటిని ఆ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ సంవత్సరం అయిపోతుంది, ఈ 6 నెలలు అయిపోతుంది అని చెప్పి కాలయాపన చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీలో ఉన్న వివిధ సంఘాలు ఏవైతే కార్మిక సంఘాలు ఉన్నాయో అందరూ కూడా జేఏసీగా కలిపి ఒక్కసారిగా సమ్మెకి దిగినట్టు పరిస్థితి కాబట్టి ఈ సమ్మె అనుకున్న 2-3 రోజులకు దిగలేదు. దాదాపుగా 43వ రోజు అండి, ఈ రోజుకి 43వ రోజు అని చెప్పుకోవచ్చు. 43 రోజుల కిందనే సమ్మెకి సంబంధించిన ఏదైతే ఉందో మేనేజ్మెంట్ కి నోటీస్ కూడా ఇచ్చారు. మీకు ఖచ్చితంగా మా డిమాండ్లు తీర్చకపోతే మేము ఆర్టీసీ సమ్మె మెరుపు సమ్మె ఇద్దామని చెప్పినట్టు పరిస్థితి కాబట్టి 43 రోజుల వరకు కూడా పూర్తి స్థాయి కూడా ప్రభుత్వం చర్చలు జరుపుకుంటూ వచ్చి ఆ చర్చలు మొత్తం కూడా విఫలమైన పరిస్థితి కాబట్టి సమ్మె ఒక రోజు అంటే రేపు సమ్మేళనంగా రోజు కూడా అర్ధరాత్రి కూడా చర్చలు జరిగి ఆ చర్చలు కూడా విఫలమైన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణంగా ఆర్టీసీ సంబంధించిన కార్మికులు మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్న పరిస్థితి కాబట్టి అయితే ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ప్రైవేట్ డ్రైవర్లతోటి, ప్రైవేట్ కండక్టర్లతో, అదేవిధంగా ఎయిర్ బస్సులు నడిపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు సమ్మెలు జరిగినప్పుడు కూడా సంపూర్ణంగా సమ్మెలు జరిగినాయి. సో ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా కొన్ని అంటే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు కొంతమంది ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించిన పరిస్థితి కాబట్టి ఈసారి సమ్మె ఆ విధంగా లేదు. పూర్తి స్థాయిలో కూడా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రైవేట్ డ్రైవర్లతో పాటు అదేవిధంగా ఆ ఎయిర్ బస్సులు ఏదైతుందో వాటిని పట్టుకొని నడుపుతున్న నేపథ్యంలో ఈ సమ్మె విచ్ఛిన్నం అవుతుందని చెప్పేసి కూడా కార్మికులు ఏదైతే మనం చూడొచ్చు. నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, ఆయన చనిపోయిన పరిస్థితి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా న్యూస్ మాట్లాడడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా మా శంకర్ గౌడ్ అంటే మా హస్బెండ్ కానీ లేక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే మా నాన్న చనిపోయినా సరే ఆ త్యాగం వృధా కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే కొట్లాడి బలిత త్యాగాలతోటి త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది, అదేవిధంగా ఆర్టీసీలో కూడా కొన్ని దశాబ్దాల కాంచి కూడా ఈ డిమాండ్లు ఉన్నాయి. ఈ 32 డిమాండ్లు కాదు, గతంలో చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు ఎప్పుడు కూడా పరిష్కారం కావట్లేదు. సో మా నాన్న చనిపోయాడు కాబట్టి చనిపోయినాకనైనా ఈ డిమాండ్లు పరిష్కారం అవుతుంది, మా నాన్న చావుతోటైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పేసి కూడా ఆ శంకర్ గౌడ్ కుటుంబం అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే తను ఆషామాషిగా కాదు, ఎందుకంటే ఒక సమ్మెలో ఉన్నాడు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఆ బస్టాండ్ సంబంధించిన బస్టాండ్లనే పెట్రోల్ బస్సు తగలబెట్టుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన సమ్మెలో ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. సమ్మెలో ఉండే ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా డిపోల వద్ద మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆల్ డిపోస్ అంటే అన్ని
బస్ డిపోల దగ్గర కూడా భారీ పోలీసు భద్రత కూడా పెంచినట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే శంకర్ గౌడ్ చనిపోయిన వార్త పూర్తి స్థాయి కూడా రాష్ట్రం మొత్తం వ్యాపించినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా ఈ సమ్మె ఉధృతికి దారితీసే పరిస్థితి మనం చూడవచ్చు. అయితే రాత్రే ఏదైతే తెలంగాణ క్యాబినెట్ ముగిసిన తర్వాత ఒక ప్రకటన చేశారు. ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తోటి జేఏసీ నాయకుల సంప్రదింపులు ఉంటాయి, మరోసారి చర్చలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఉధృతికి దారి తీసిన తర్వాత పూర్తిగా ఇదంతా కూడా చేజారిపోయిన తర్వాత, ప్రభుత్వం నుంచి చేజారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెంటనే మేము చర్చలు జరుపుతామని చెప్తున్నారు. అదే కాకుండా ఒక డ్రైవర్ ప్రాణం కూడా కోల్పోయిన పరిస్థితి కాబట్టి రెండు రోజుల సమ్మె నేపథ్యంలోనే ఒక ప్రాణం పోయింది, మరో ప్రాణం ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే రెండు ప్రాణాలను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు కూడా రోదన పడుతున్నట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఆర్టిస్ట్ తో చాలా జీతాలు చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కోరుకునే డిమాండ్ అంటే 32 డిమాండ్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ప్రధానంగా ఒక 3 డిమాండ్లు అయితే వాళ్ళు చెప్పిన ప్రభుత్వం చేసిన చాలని చెప్పుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎందుకంటే ఆర్టిస్ట్ ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చెప్పుకోవచ్చు. అది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమె నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ అయితే జేఏసీ అంటే ఆర్టిస్ట్ జేఏసీ నాయకులు అయితే చెప్తున్నారు. ఉదయం నుంచి మనం చూడొచ్చు 5-6 గంటల కాంచి ఇప్పటికే జేఏసీ నాయకులు మొత్తం కూడా ఆ డిపోలో బైఠాయించినట్టు పరిస్థితి పడుతుంది. అదేవిధంగా భద్రత కూడా పోలీసు భద్రత కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే హింసకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు, దీనికి సంబంధించిన ఏదైతే ఉద్యమం ఒక జరుగుతుంది, సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే శంకర్ గౌడ్ చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఈ దీనికి సంబంధించిన ఏదైతే సమ్మె జరుగుతుందో సమ్మె ఇంకా ఉగ్ర రూపే దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ప్రతి డిపో దగ్గర కూడా భారీ ఎత్తున పోలీస్ పికెటింగ్ జరుగుతున్న పరిస్థితి కాబట్టి అల్పాదనప బస్సులు మనం చూసుకోవచ్చు. నిన్న మొన్న నడిచినటువంటి బస్సులు ఈ రోజు పెద్దగా నడపట్లేదు. ఎందుకంటే మంచి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సీరియస్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా కార్మికులు ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఒక పక్క సీరియస్ గా వాళ్ళు సమ్మె చేస్తున్న నేపథ్యంలో అవుట్ సోర్స్ డ్రైవర్లు పెట్టి అవుట్ సోర్స్ కండక్టర్లు పెట్టి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఈ రోజు కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా భయపడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైవర్ చనిపోయాడు, ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. ఆ జేఏసీ నాయకులు కానీ ఆర్టీసీ కార్మికులు కూడా చాలా ఉగ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ రోజు చర్చలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని డిపోల దగ్గర భారీ భద్రత పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఆల్మోస్ట్ బస్సుల సంఖ్య చూసుకున్నట్టయితే 2 రోజుల కంటే కూడా ఈసారి ఇంకెక్కువ ఈ రోజు ఎక్కువ కూడా తక్కువ నడిచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఎవరు కూడా విధులకు రాని కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఇక విధులకు రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళపై ఏమైనా దాడులు చేసే పరిస్థితి ఉంటుంది, బస్సులు దగ్ధం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఈ ఉద్యమం చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేతులు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ జేఏసీ నాయకులు నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఇది అయితే ఆర్టీసీ సమ్మె ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి కూడా మనం చూడొచ్చు. అన్ని డిపోల వద్ద కూడా ఆందోళన దిగినట్టు పరిస్థితి కాబట్టి మరికొంతమంది ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించి ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా నిరసనలు నల్ల బ్యాడ్జీలతోటి పూర్తి స్థాయిలో కూడా మౌన దీక్షలు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా ఇది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన వైఫల్యం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా గత ప్రభుత్వాలలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి చోటు చేసుకున్నారు. 2 రోజుల సమ్మెకి మనుషులు ఏదైతే కార్మికులు చనిపోయే పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఈసారి ఎందుకంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దానివల్ల ఏదైతే జేఏసీ నాయకులు ఉన్నారో ఆర్టీసీ కార్మికులు ఉన్నారో మనస్తాపం చెంది ఆత్మహత్యానికి పాల్పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్టు పరిస్థితి కాబట్టి. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.